గుడిలో వచ్చి కూర్చున్న వాళ్ళంతా మేము పరలోకానికి వెళ్ళిపోతాము అంటున్నారు. మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దేవుని నమ్మాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు మాట్లాడాలి. ఇవన్నీ మీ జీవితాల్లో జరుగుతున్నాయా? ఎందుకంటే దేవుని కోసం కదా పుట్టాం. మనం దేవుని కోసం పుట్టాం. భూమి మీద మన కోసం బతుకుతున్నాం. తేడా ఆలోచించండి. మీ పుట్టుకతోనే మారిపోయింది. దేవుని కోసం తల్లిదండ్రుల గర్భం ద్వారా భూలోకములో నిలబెట్టబడిన నీవు, అమ్మ నిలబెట్టదు, నాన్న నిలబెట్టడు, దేవుడు నిలబెట్టాలి. నేను నీ తల్లి గర్భంలో దేవుడు నిలబెడితే బయటకు వచ్చిన నీవు దేవుణ్ణి మర్చిపోయి లోకంలో మునిగిపోయి